నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దురంధర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొద్ది రోజులకే అసలుకి వాస్తవానికి సీక్వెల్స్ అనగానే సంవత్సరాలు పట్టి వాస్తవానికి ముందు రిలీజ్ అయినటువంటి సినిమాను కూడా మర్చిపోయినటువంటి టైంలో వాస్తవం దురంధర్ అనేది మేకింగ్ అవ్వచ్చు, అవంతా కూడా ఒక పక్కా ప్లానింగ్తో చేశారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కలెక్షన్స్ని కూడా మనం చూస్తే అటు సినిమాని మర్చిపోకముందే మళ్ళీ ఈ సినిమా కంప్లీట్గా మన ముందుకు రావడం అనేది నిజంగా ఒక సంచలనం అని చెప్పుకోవాలి. అటువంటిది దురంధర్కి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా ఇప్పుడు రిలీజ్ కాబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో అసలు దురంధర్ మేకింగ్ కావచ్చు, ఆ ప్లానింగ్ కావచ్చు, 1 రిలీజ్ అయిన కొద్ది రోజులకే 2 రిలీజ్ కావడం కావచ్చు, ఇదంతా కూడా చూస్తే అజిత్ అగర్కర్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఈ సినిమా సంబంధించి చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ఒకటి, హీరోల రెమ్యునరేషన్. ఈ సినిమా బడ్జెట్ 280 కోట్లే, కేవలం 280 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన సినిమా. కేవలం ఎందుకంటున్నారంటే ఈ తరహా సినిమాలు చాలా వరకు 500 కోట్లు 600 కోట్లు పెట్టామని చెప్తూ ఉంటారు. కానీ పెట్టింది బడ్జెట్ 280 కోట్లు అయితే ఇప్పటికే దాదాపు 1500 కోట్లు వచ్చేసిన సినిమా. అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అనుకోవాలా లేకపోతే ఇంకా ఎక్కువ అనుకోవాలో తెలియదు. అది ఒకటి. ఇంత 280 కోట్ల రూపాయల్లో హీరో రణవీర్ సింగ్ ఇచ్చిన రెమ్యునరేషన్ చూసుకుంటే 50 కోట్ల రూపాయలే. బాలీవుడ్ హీరోల్లో రణవీర్ సింగ్ తీసుకున్న రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయలంటే అదే మన వాళ్ళు అయితే ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు చెప్తున్నారు లెక్కలు. 200 కోట్ల రూపాయల హీరోలు మనకు తెలుసు, ఎవరెవరు ఉన్నారో తెలుసు, పేర్లు అనవసరం. కానీ అటు తమిళనాడులో వినిపిస్తున్న పేర్లు ఉన్నాయి, ఇటు మన తెలుగునాట 200 కోట్లు తీసుకున్న హీరోల పేర్లు ఉన్నాయి. కానీ ఇంత పెద్ద సినిమాకి రణవీర్ సింగ్ తీసుకున్నది 50 కోట్లు అంటున్నారు. అదొక గుణపాఠం నేర్చుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే సినిమా నాకు ఇంత బిజినెస్ జరిగింది కదా నేను ఇంత తీసుకుంటాను అంటాం కాకుండా, అంటే ఆయన రేంజ్ అది కాబట్టి అది ఇచ్చారని వీళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. వీళ్ళు కూడా సినిమాలను బట్టి నెక్స్ట్ సినిమాకి రణవీర్ సింగ్ ఆయన తీసుకుంటారో మనం ఇప్పుడు చెప్పలేము. కానీ జనరల్గా చెప్పాలంటే ఈ సినిమాకి ఆయన కోట్లు తీసుకున్నది 50 కోట్లు. ఇప్పుడు దురంధర్ 2 మేకింగ్ వీడియో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనేది చూసుకుంటే ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు మేకింగ్ వీడియో ప్లాన్ చేశారట. అందులో ప్రధానంగా సంజయ్ దత్ ఇంట్రడక్షన్ సన్నివేశం, నేను కచ్చి ఎడారి ప్రాంతాల్లో ఆ ఫైట్ సన్నివేశాలు తీసుకుంటే చాలా న్యాచురల్గా ఉంది. అది బాంబేలో బ్లూ మ్యాట్లో షూట్ చేశారట. మరి ఎంత టెక్నికల్గా ఎంత క్వాలిటీగా ఉందో చూడండి. వాళ్ళు ఇంత ఫాస్ట్గా ఎందుకు చేశారనుకున్నప్పుడు బాంబేలో చేశారట. అలాగే మరి పాకిస్తాన్ సంబంధించిన సెట్స్ అన్నీ కూడా థాయిలాండ్లో వేసుకుని చేశారట. ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ మేకింగ్ వీడియోలో పొందుపరిచి దీన్ని చేద్దామని నెట్ఫ్లిక్స్కి వాళ్ళు టైప్ పెట్టుకుని చేస్తున్నారనేది సమాచారమే ఉందండి. సో వాస్తవానికి దురంధర్ పైన భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా తన కలెక్షన్స్ కూడా నిరూపించిందని చెప్పుకోవచ్చు. అయితే దురంధర్ నుంచి ఏ కొద్ది చిన్న వీడియో రిలీజ్ అయినా సరే చాలా పెద్ద వైరల్ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఖచ్చితంగా ఆయన కూడా కంప్లీట్గా ఈ మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా? అదొకటైతే వాస్తవానికి మనం చూస్తున్నాం, కొన్ని ఇందాక మీరు అన్నట్టుగా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా సినిమా కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి ఒక సిచ్యువేషన్స్ మనం చూస్తూ వస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఇలాంటి మేకింగ్ వీడియోస్ పెట్టి కొత్తగా రానటువంటి ఒక డైరెక్టర్స్ కూడా ఇదొక గుణపాఠం కింద లేదంటే ఒక లెర్నింగ్ స్టేజ్ కింద చూసుకోవచ్చు అంటారా? అదే ఒక లెర్నింగ్ దీని కింద ఉంటుందని ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారట. ఎందుకంటే చాలా అంశాలు పరంగా ఎలా చేసాము ఏంటి, యాక్షన్ పరంగా వాళ్ళు ఎలా చేశారు, మనం ఎలా తీసాము, ఇవన్నీ కూడా మేకింగ్ వీడియోలో ఉంటాయి అనేది ఒక సమాచారం. ఇవాళ మనకి అనుపమ్ ఖేర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా ఒక అద్భుతం అంటూ ఆయన స్టేట్మెంట్ లేటెస్ట్గా వచ్చింది. అలా మొన్న ఒక డైరెక్టర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దర్శకులు, నటులు లేకపోతే వీళ్ళందరూ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారంటే ఇది ఒక లెసన్ దీంట్లో. అందువల్ల ఈ మేకింగ్ వీడియోకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇంత త్వరగా ఈ బడ్జెట్తో ఎలా చేయగలిగామంటానికి వాళ్ళు ఎంత నిలువ ఉంటుందో తెలియదు. కానీ దురంధర్కి సంబంధించిన మేకింగ్ వీడియో అయితే మరి వాళ్ళు యాక్షన్ సన్నివేశాలు చేయటం కానీ ఇవన్నీ కూడా చూపించే అవకాశం ఉందని చెప్తున్నారు. అది వస్తే చాలామందికి ఈ ఫీల్డ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఒక పాఠం ఇది. ఎందుకంటే ఇలాంటి సినిమాలో పనిచేసే అవకాశం అనేది చూస్తేనే చాలా పనిచేసినట్టుగా ఫీల్ అవుతారు కదా, నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఏ సినిమా అయినా అలాంటి గతంలో కూడా బాహుబలి సంబంధించిన కొన్ని ఇచ్చినాయి కానీ అన్నీ రివీల్ చేయలే. ఎలా చేశారనేది అప్పుడప్పుడు మనకు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఇది పూర్తి స్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో టైప్ పెట్టుకున్నారని చెప్పి మనకు లేటెస్ట్గా వార్త వచ్చింది. అదండి. సో వాస్తవం మనం చూసుకుంటే ఖర్చు పెట్టిన చాలా తక్కువలోనే ఇంత క్వాలిటీ ఆఫ్ వీడియోస్ తీసుకురావడం కూడా ఎలా అనేది ఒక పాట నేర్చుకోవచ్చు. అది కాక ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడుతూ కూడా కొన్ని సినిమాలు పూర్తిగా సతికిల పడిపోతున్నాయి.
అలాంటి సినిమాలకి కూడా ఇలా చేస్తే ఇలా ఉంటుంది అనేది కూడా నేర్చుకోవచ్చు అంటారా ఈ వీడియో? అంతే, నిర్మాణ సంస్థలకు కూడా ఐడియా వస్తుందిగా. తక్కువ ఖర్చు ఇప్పుడు డైరెక్టర్ మనం మీద తప్పుదో పట్టిస్తున్నాడా లేకపోతే ఏంటి, ఇంత ఇదిగా అంత తొందరగా ఎలా చేశాడు. ఇప్పుడు ఇంకో దర్శకుడు కూడా ఆచితారు కూడా వాళ్ళ టీం ఏం ఆలోచిస్తున్నారంటే, ఇంత పేరు వచ్చిన తర్వాత దీని వెంటనే మనం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్ట్కి బిజినెస్ పరంగా చాలా అవకాశాలు ఉంటాయి. అందువల్ల లేట్ చేయొద్దు నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అనేది క్లారిటీ వచ్చింది వాళ్ళకి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఎంజాయ్మెంట్ ఇక్కడ ఆపేసేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం వెళ్ళిపోదాం. మేకింగ్ వీడియో అంటే అప్పుడే ముందు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి దాన్ని ఎలా అంటే ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటారు వాళ్ళు. అది దాన్ని పెట్టుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్మెంట్స్కి త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చే వీకెండ్ కల్లా ఈ సినిమాకి సంబంధించిన 3వ వారం కలెక్షన్స్ కూడా తెలిసిపోతాయి. కాబట్టి ఆ ఫిగర్స్ మరి ఏ రేంజ్కి వస్తాయి ఏంటి అనేది 2000 కోట్లకి అయితే ఖచ్చితంగా సాధిస్తుందని చెప్తున్నారు. సో అతి తొందరలో వీళ్ళ టీం ఎలాంటి సినిమా తెరకెక్కించబోతుంది, ఏమన్నా ఐడియా ఉందంటే ఏం చెప్తారు? అశ్వత్థామ ప్రాజెక్టే ఆయనకి డ్రీమ్ ప్రాజెక్టు. ఆదిత్యధర్కి గతంలో అనుకున్నారు విఎఫ్ఎక్స్ పరంగా వాటి పరంగా మనకి ఇది ఇప్పుడు సాధ్యమయ్యేలా లేదనుకున్నారు. ఇప్పుడు ఆయనకి ఎందుకంటే ఆయన కూడా ఈ సబ్జెక్ట్ ఈ 2 సబ్జెక్టులు వేరు, ఉరి కానీ ఈ దురంధర్ అని ఒక కాన్సెప్ట్, అశ్వత్థామ అనేది ఇమ్మోర్టల్ కాన్సెప్ట్ కాబట్టి ఇప్పటికీ ఉన్నాడంటారు కాబట్టి అశ్వత్థామ నైమిషారణ్యంలో ఆ కాన్సెప్ట్లోనే వాళ్ళు సినిమా చేసి ఆలోచన చేస్తున్నారు. ఇంకొక పక్క మరి కల్కిలో అశ్వత్థామకి ఈ అశ్వత్థామకి కొంత తేడా పడుతుంది. విక్కీ కౌశల్కి ఆ పాత్ర అనుకుంటున్నారు. మళ్ళీ కొంతమంది ఏమో తెలుగు హీరోని అల్లు అర్జున్తోనో లేకపోతే వీళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు అని చెప్పి ఇంకో కొంతమంది చెప్తున్నారు. కానీ ఆ హీరో ఎవరైనా దాని మీద క్లారిటీ రాలా. విక్కీ కౌశల్ అవుతాడా మన తెలుగు హీరోల్లో, మరి అల్లు అర్జునా లేకపోతే జూనియర్ ఎన్టీఆరా, ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. లేదా రామ్ చరణ్, ఎందుకంటే తెలుగు హీరోలు ఉంటారనే మాట కూడా వినిపిస్తుంది. అది కూడా క్లారిటీ రావడానికి కొద్ది టైం పట్టే అవకాశం ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సక్సెస్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అది కాకుండా రానున్నటువంటి ఒక అశ్వత్థామ సినిమాకి సంబంధించి కూడా ఇప్పుడు పూర్తి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిజంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేసి అందరికీ ఒక పాఠం లాగా ఇది కావాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి.